నరేంద్ర మోడీ కేంద్ర ప్రధానమంత్రి ఉండి ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. నేను 3 సార్లు కలిశాను. ఒకసారి 42, ఒకసారి 64, 85 మంది. మేము అడిగినాం, అయ్యా మా జనాభా ఎక్కున్నది, ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలన్నాం, ఇవ్వలేదు. పోనీ కులగన జరుగుపని అన్నాం. రాజ్నాథ్ సింగ్ 2008లో చేస్తాన్నాడు, ఆయన కూడా మర్చిపోయాడు. కానీ మా రాహుల్ గాంధీ ఆ కుటుంబంలో ఉన్నది, ఇందిరాగాంధీ కుటుంబంలో సోషల్ జస్టిస్. ఆనాడు దున్నేవాడికే భూ సంస్కరణ అమలు చేశారు. అదేవిధంగా బ్యాంకు నేషనలైజ్ చేశారు. 20 పాయింట్ ప్రోగ్రాం పెట్టి బడుగు బలైన వర్గాలను పైకి తీసుకొచ్చిన ఆలోచన ఆ కుటుంబంలో ఉన్నది. దాని గురించే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాకింగ్ 5500 కిలోమీటర్లు నడిచిన వాడు దేశంలో ఎవరు లేరు, అది రాహుల్ గాంధీ. అయినా ఆయన గెలవకపోయినా అపోజిషన్ లీడర్ అయ్యిండు. కానీ ఆయన ఆలోచనలో మార్పు లేదండి. ఇవాళ చూడండి, ఇన్విటేషన్ మీటింగ్ ఆఫ్ అడ్వైజరీ కౌన్సిల్ ఏఐసిసి ఓబీసీ డిపార్ట్మెంట్ అని అందరు సీనియర్ల లీడర్లు, అది ఎవరు అశోక్ గెహ్లాట్ కానీ, సచిన్ పైలట్ కానీ, వీరప్ప మౌలి కానీ, ఈ విధంగా చెప్పుకోకపోతే అదేవిధంగా సిద్ధరామయ్య గారు లెటర్ పంపిరు నాకు. 15వ తేదీన సాయంత్రం 6 గంటలకు అడ్వైజరీ ఏ విధంగా బడుగు బలైన వర్గాలను పైకి తీసుకురావాలని మీ ఆలోచన చెప్పుమని రాహుల్ గాంధీ సందేశం ఇవాళ సిద్ధరామయ్య గారు ఇచ్చారు. నేను వెళ్తున్నా. అంటే ఇప్పటికి కూడా కొందరికి అనుమానం ఉన్నది. ఎంతసేపటికి ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు అయినటువంటి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో అసెంబ్లీలో బిల్లు పెట్టాడు, కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత 150 కోట్లు బడ్జెట్ పెట్టి ఇవాళ కులగన జరిపితే ఇంకా అనుమానాలు ఉన్నాయి. రోజు ఒకటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కులగన జరగాలంటే ఆఖరికి ఆమె ఎవరు కవిత గారట రైళ్ల ముందు పండుకుంటుందట. ఎందుకు పండుకుంటావు తల్లి నువ్వు? మేము చేయనంటే వండుకోవాలి. ఇది కేవలం పొలిటికల్ మైలేజ్ తప్పితే చిత్తశుద్ధి మాకున్నది. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గతంలో మా కాన్సెప్ట్ చూడండి, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఐఐఎంలో రిజర్వేషన్ లేదని చెప్తే దెర్ ఇస్ నో నెక్స్ట్ ఆల్టర్నేట్ ఓన్లీ పార్లమెంట్ అన్న. సోనియా గాంధీ దగ్గరికి పోయా, అమ్మా మాకు అన్యాయం జరుగుతుంది, మేము లోకల్లో చదువుతాం, తమిళ్, తెలుగు, మలయాళం, ఒరియా, కానీ మాకు టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ మేడం. మాకు అవకాశాలు ఇస్తే మేము కూడా ఐఐటీలో, అదే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ డాక్టర్లు అయితే, ఇంజనీర్లు అయితే ఏం చేయాలన్నది ఏం లేదు. ఓన్లీ ఆల్టర్నేటివ్ పార్లమెంట్లో బిల్లు పెట్టండి. ఎట్లా సపోర్ట్ చేయరు? అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో అసెంబ్లీలో బీసీ, ఎస్సీ, ఎస్టీల మైనార్టీ ఎక్కువ శాతం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమన్నాడు, 90% జనానికి అన్యాయం జరుగుతుంది అంటున్నాడు. 10% ఎంజాయ్ చేస్తున్నారు ఈవెన్ అఫీషియల్లో కూడా, ఈవెన్ జ్యుడిషియరీలో కూడా. కానీ ఆయన పట్టుదల చూడండి, దీన్ని కొనసాగించాలి తప్పనిసరిగా ఆలోచన చేసి ఇవాళ ఆల్ ఇండియా ఓబీసీ చైర్మన్ అనిల్ యాదవ్ సమక్షంలో ఇవాళ సిద్ధరామయ్య గారు కర్ణాటకలో మీటింగ్ పెడుతుంటే దానికి అందరం పోతున్నాం. అందులో మా ఆలోచన ఏమిటి, ఇది యావత్ భారతదేశంలో ఇంప్లిమెంట్ కావాలి, తిరగాలి, చెప్పాలి. ఇవాళ మన జనాభా ఎందుకున్నది, అంబేద్కర్ ఆలోచనని ఎందుకు తుంగలో తొక్కేస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్తూ, ఏదైనా నాకు కూడా ఆహ్వానం పంపించినందుకు, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సిద్ధరామయ్యకు, అందరికీ ఆ తరఫున మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కూడా శ్రద్ధ వహించి కులగన జరిపిండు. ఆ కులగన జరపక ముందు కామారెడ్డిలో అనౌన్స్ చేసిండు, వీళ్ళు గివ్ 42%. దానికి మేము ఖచ్చితంగా ఉన్నాం. ఎవరు ఎన్ని ఆర్టికల్ రాసుకున్నా, ఎన్ని ధర్నాలు చేసినా. అదేవిధంగా మహిళల రిజర్వేషన్ కూడా పట్టుబడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ కులగన జరగాలి, అన్ని రాష్ట్రాలలో జరగాలి అని ఆలోచన చేసే సమయంలో ఇది సరి అయిన నిర్ణయం. నేను ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారికి కృతజ్ఞతలు చెప్తున్నా. దీంతో పాటు ఇవాళ మన
ఏదైతే నిన్న మొన్న జరిగినటువంటి ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయం మీద బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతి ఊర్ల నుంచి వచ్చిండ్రా భజను. మేము డబ్బులు పెట్టలే, లారీలు పెట్టలే, ఎవరికి వాడు. ఎందుకంటే